ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే అన్న మీడియా సోదరులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, రాష్ట్ర ప్రజల యొక్క కోరిక, దురదృష్టమైనటువంటి పరిపాలన తరిగికొట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం సంక్షేమ బాటలు నడవాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలు ఇలా ప్రభుత్వం ఏర్పడ్డాం. ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా ముందుగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేజర్గా ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్, ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే మెగా డిఎస్సీని ఇస్తామన్నారు. ఫస్ట్ సంతకం అది పెట్టడం జరిగింది. అలాగే మన ఆస్తులు మన దగ్గర ఉండాలి, మన సంపాదన మన దగ్గరే ఉండాలి. ఆయన ఫోటోలతో వేసుకొని ఆయన సొంత ఆస్తుల్లాగా ఎక్కడ తాకట్టు పెడతారన్న భయంతో ప్రజలు ఉనికిపోయారు. మన టైటిల్ డీడ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవాళ రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అన్నా క్యాంటీన్స్, దానికంటే ముందుగా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్స్ 3,000 ఆయన 250 250 పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ 3,000 నుంచి 4,000కి పెంచడం జరిగింది. 1000 రూపాయలు పెంచడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, వయసు పైబడిన వాళ్ళల్లో ఎంతో ఇబ్బందులు ఉంటున్నాయి. వాళ్ళు ఆర్థికంగా చాలీచాలిన పుట్టుతో ఉంటున్నారు. వాళ్ళ సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని పెంచినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మీకు అందరూ తెలుసు, పేదవాడు ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా పిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా కాలేజీల దగ్గరికి వెళ్ళినా కూడా భోజనం లేక మధ్యాహ్నం టైం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక అద్భుతమైన పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళ అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు కడుపుని అన్నం తినే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్యం గలటువంటి విద్యార్థులను తయారు చేయడం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈజీగా వస్తూ ఉంది. మరి అలాంటి మంచి పథకాన్ని కూడా ఇవాళ 5వ సంతకంగా ఆయన పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే నెరవేర్చబోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం గారికి, పవన్ కళ్యాణ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రం సంక్షేమంగా, అభివృద్ధి పరంగా రెండు కలిగి అభివృద్ధి జరగబోతూ ఉంది. ఉత్తమ మాటలు కాకుండా చేసి చూపిస్తామని చెప్పేసి ఇవాళ చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా త్వరలోనే పోలవరం కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తి అవబోతూ ఉంది. బీచ్ రోడ్ రెడీ చేయబోతూ ఉన్నారు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ
అభివృద్ధి పథకాలు కూడా ముఖ్యంగా విశాఖపట్నం ఒక ఫైనాన్స్ క్యాపిటల్గా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన అంటే ఫైనాన్స్ క్యాపిటల్ అయితే ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి, సినిమా ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవుతూ ఉంది. అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే మార్గం, నడిపించే శక్తి ఒక విశాఖపట్నానికి ఉందన్నట్టుగా ఇవాళ ఈ దేశానికి ముంబై ఎలాగైతే ఉందో ఈ రాష్ట్రానికి విశాఖపట్నం కూడా అలాగ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అటు బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ, చిన్న చిన్న వ్యాపారం అందరికి కూడా ఈ విశాఖపట్నం అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఎప్పుడు కూడా అనుకూలమే. గత 5 సంవత్సరాల పడిన ఇబ్బందులు ఇక ఉండవని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కడైతే అన్యాక్రాంతం జరిగిందో, ఎక్కడైతే దోపిడీలు జరిగాయో, ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్క చోట కూడా మేము ముందుండి వాళ్ళన్నిటి కూడా బయటికి తీసి ప్రజలకి న్యాయం చేసే విధంగా ముందుకు నడుస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం కూడా అద్భుతంగా ఉంది. అన్ని సామాజిక వర్గాలని సమతుల్యం చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడపడానికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రిగా, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో కింగ్ మేకర్గా ఉన్నారు. భవిష్యత్తులో ఆయన ఆశయాలు అన్నీ కూడా తీరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు చాలా శుభపరిణామం. ఎంతోమంది లబ్ధిదారులు కానీ, డిఎస్సి విద్యార్థులు కానీ ఎంతో కోలాహలంగా ఒక పండుగ వాతావరణంలో వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రజలందరి తరపున సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా వంతు కృషి చేస్తాను ఈ నియోజకవర్గంలో. అలాగే ఈరోజు పోర్ట్ చైర్మన్ గారిని కలిసి ఏదైతే నేను హామీ ఇచ్చానో పోర్టు కాలుష్యానికి సంబంధించి ఎస్ఎల్ కెనాల్ పూర్తిగా ఆధునీకరించి దాన్ని బాగా గ్రీనరీగా తయారు చేసి చెట్లు పెంచితే దాదాపుగా కాలుష్యం నుంచి 50% కాపాడినట్టుగా నేను భావించాను. ఇవాళ చైర్మన్ కలవడం జరిగింది. ఆయన కూడా చాలా బాగా స్పందించారు. పోర్టు అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ఆయన కష్టపడుతున్నారో ఇవాళ పోర్టు దాదాపుగా దేశంలోనే ప్రపంచంలో మన వైపు చూసే విధంగా ఆయన అభివృద్ధి పనులు నడిపిస్తూ ఉన్నారు. గతంలో ఏ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కూడా చేయని విధంగా ఆయన ఎలా చేస్తూ ఉన్నాడు. ఇవాళ అదేవిధంగా దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి కూడా నేను సహాయపడతాను. దక్షిణ నియోజకవర్గాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం, ఈ ప్రజలను కూడా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఒక పక్క సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ఇంకొక పక్క డెవలప్మెంట్ కావచ్చు, ఏ విధంగా చూసినా కూడా నిన్ను ఆదుకుంటాము, ఈ ప్రజలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చినందుకు మీ ద్వారా ఆయనకు ఇంకొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలి, సౌత్ అంతా కూడా గ్రీనరీగా ఉండాలన్న ధ్యేయంతో పనిచేస్తాం. గతంలో ఎవరు ఏం చేశారో పక్కన పెడితే మేమైతే మొత్తం ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటానని చెప్పేసి మీ ద్వారా దక్షిణ నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తాను. అవును, పాత పట్టణం కాబట్టి అన్ని పాతవే ఉంటాయి. ఖచ్చితంగా ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఇష్యూ కాలుష్యం, రెండోది ఎండోమెంట్ ఇష్యూ, మూడోది డ్రైనేజ్ వ్యవస్థ, నాలుగోవి రోడ్స్, ఐదోది కళ్యాణ మండపాలు, మౌలిక సదుపాయాలు. 1 by 1 ఆల్రెడీ నేను ఇచ్చిన ప్రతి మాటను కూడా మ్యాక్సిమం 25వ తారీఖునే నేను కొన్ని నా సొంత నిధులతో చేస్తూ ఉన్నా, కొన్ని గవర్నమెంట్ ద్వారా చేస్తూ ఉన్నా. నిన్నే సిఐ గారిని పిలిచాను. ఏదైతే జగదాంబ నుంచి పాత పోస్ట్ దగ్గర రోడ్డు ఉందో దాన్ని 24/7 వర్క్ చేసి దాన్ని తొందరగా క్లియర్ చేయమని చెప్పాను. అలాగే సిఐ గారికి పోర్టు సిఐ గారు మీ ఇద్దరు కూర్చొని ఏదైతే కొబ్బరి తోట నుంచి పెరి రోడ్డు వరకు ఏదైతే ఆ ఎస్ఎల్ కెనాల్ ఉందో ఆ కెనాల్ని మొత్తం కూడా ఉమ్మడి ప్రణాళిక ద్వారా చేస్తే నేను పోర్ట్ ట్రస్ట్ ద్వారా ఆ అమౌంట్ కూడా ఇప్పిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే మేము ప్రణాళిక తీసుకొస్తాం, త్వరలో స్టార్ట్ చేస్తాం. అక్కడ ఎటువంటి దోమలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉండడానికి ఆ పూర్తిగా ఆధునీకరిస్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. 600 నాకు పోర్టు చైర్మన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి
అటు పోర్టు ఇటు జిఎంసి కలిపి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. ప్రజలు ఇప్పుడు ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకొంచెం ఎక్కువ ఇచ్చే విధంగా నేను వర్క్ చేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.